నెల్లూరు జీజీహెచ్ హాస్పిటల్లోని ఫుడ్ బాగోలేదని అనేక ఆరోపణల విషయాలపై మానవ హక్కుల పరిరక్షణ సంస్థ సూపరింటెండెంట్ హాస్పిటల్ హెచ్ఓడిని కలిసి వివరణ అడిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇకపై అలాంటి విషయాలు జరగవని, భోజనం పంపిణీ చేసే టైంలో జాగ్రత్త వహిస్తామని హెచ్ఓడి తెలిపారు. నెల్లూరు జీజీహెచ్ హాస్పిటల్లోని ఫుడ్ బాగోలేదని అనేక ఆరోపణల విషయాలపై మానవ హక్కుల పరిరక్షణ సంస్థ సూపరింటెండెంట్ హాస్పిటల్ హెచ్ఓడిని కలిసి వివరణ అడిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇకపై అలాంటి విషయాలు జరగవని, భోజనం పంపిణీ చేసే టైంలో జాగ్రత్త వహిస్తామని హెచ్ఓడి తెలిపారు. సాంబారమ్మా ఇదేనా 400 మందికి 400 మందికి ఇది ఒకటే. ఎంసెచ్కి ఇంకొక డ్రమ్ ఉంది, ఇది తీసుకెళ్తాం సార్. అంటే టీబీ హాస్పిటల్కి 2 క్యాన్లు ఎత్తుకెళ్తాం. ఆకురపప్పు సాంబారు 2 ఎత్తుకెళ్తాము. వీళ్ళకైందంటే పిచ్చోళ్ళకి 2 టిఫిన్లు, ఆకురపప్పు సాంబారు మజ్జిగి 3 ఎత్తుకెళ్తాము. కోడిగుడ్లు అరటిపండు మొత్తం ఈ బిల్డింగ్ అక్కడ ఇక్కడ మొత్తం అందరికి ఇవ్వాలి కదా. కోడిగుడ్లు అందరికి ఇవ్వాలి కదా. తీస్తా అవతలండి. ఏం మీద అసలు టేస్టే లేదా? తప్ప టేస్ట్ లేదు, నీళ్ళుగా ఉంది. రోజు ఇట్లా చేస్తున్నారా? ఎవరు మాస్టరా? ఆయన ఎప్పుడు ఎన్ని గంటలకు వెళ్ళిపోయాడు? ఫోన్ లేదా ఇంకా? మేడం గారు చూస్తున్నారు, చెక్ చేస్తున్నారు ప్రతిరోజు. చెక్ చేస్తే శాంపిల్ పంపించాలి కదా. శాంపిల్ పంపిస్తున్నారు మేడం గారు. ఇప్పుడు కూడా శాంపిల్ రెడీ చేస్తున్నాం సార్. కళారండి శాంపిల్ కూడా రెడీ చేస్తున్నాం సార్. డాక్టర్ వారికి నేను అడిగినా పొంగల్ ఉదయంతో పొంగల్ అది అసలు అమ్మాయి క్లీన్ చేస్తుంది సార్. అయితే క్లీన్గా మాత్రం పెట్టాం సార్. బెల్ట్ వరకు ఫుడ్ వరకు ఎంత ఉంటున్నారు ఇక్కడ? ఎవరు ఇన్ఛార్జ్ లేదు, మెయిన్ ఇది వాళ్ళు వండుకునేది. పేషెంట్లకైనా ఇంకొక బండిలో కూడా ఉంది. ఏముండదు, అన్నము ఇంకేముంటుంది. అది ఇక్కడ ఆకుకూరపప్పు దేంట్లో ఉంటుంది? తాలింపు బండిలో. నెల్లూరులోని జీజీహెచ్లోని హాస్పిటల్లో ఫుడ్ మీద అనేక అలిగేషన్స్ రావడంతో దాని మీద మేము వచ్చి ఇక్కడ పరిశీలించగా ఇక్కడున్న పరిస్థితులు అయితే వంట మాస్టర్ లేడు, అక్కడ ఉన్న స్టాఫ్ లేరు, ఎవరో ఒక 4 ఉన్నారు. అక్కడ ఫుడ్ కానీ ఆడ విధాల ఏమీ అసలు బాగలేదు. గతంలో వచ్చినప్పుడు కూడా ఇదే పరిస్థితి, ఇప్పుడు అదే. కనీసం గవర్నమెంట్ ఆడ సూపరింటెండెంట్కి విషయానికి అసలు దృష్టికి పోతుందో లేకపోతే వీళ్ళ ప్రభుత్వాలకు వస్తుందో లేదో కూడా తెలియని పరిస్థితి. దాదాపు ఈ హాస్పిటల్లో జీజీహెచ్లో 400 నుంచి 500 మంది రోజు డైలీ ఫుడ్ తింటుంటారు. మెనూ కూడా లేదు, ఎక్కడ మెనూ లేదు. దానికి సంబంధించి గతంలో 45 రూపాయల దాకా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 75 రూపాయల దాకా పెంచి మళ్ళీ టెండర్ వేసి కూడా ఇచ్చారు వీళ్ళకి. అయినా కానీ వీళ్ళలో చలనం కానీ ఎలాంటి ఇది లేదు. కూరలు కానీ ఏ వండడం కానీ అందరూ పేషెంట్లు ఉంటారు. వీళ్ళు తినడానికి కూడా అతి కారం, వాళ్ళు అసలు మామూలుగా లేరు. అసలు ఇప్పుడు 11:30 అవుతున్నా కానీ ఆ వంట మాస్టర్ లేడు, ఎవరు లేరు. వాళ్ళు మామూలుగా పాపం వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళు ఏం చెప్తారో కూడా తెలియదు వాళ్ళని అడగడం వల్ల. అసలు ఎవరూ లేరు. దీని మీద తక్షణమే సూపరింటెండెంట్ గారు అయితేనేమి, అలాగే డిఎంహెచ్ఓ గారు కానీ ఇలాంటి వాటి మీద, అంటే ఫుడ్ సేఫ్టీ
వెంకటరమణ గారు వీళ్ళందరూ స్పందించాలా. మేము కూడా వాళ్ళకి తక్షణమే ఇచ్చి వాళ్ళని కలిసి ఈడ జరిగే పరిణామాలపై నివేదిక ఇచ్చి కోరతాం.